దొంగతనమా? అవునక్కయ్య, అతను ఒక జట్టు కూడా తయారు చేశాడు. దానికో పేరు కూడా పెట్టాడు, చౌర్య విద్య ప్రసారణ బృందం. అంతేకాదు మీ కృష్ణయ్య దానికి అధ్యక్షుడు. అవునా? మొత్తం జట్టునే తీసుకొచ్చాడా దొంగతనం చేయడానికి? కాకపోతే ఏంటి, ఇంకో విషయం చెప్పనా అక్కయ్య, నా బలధరుణ్ణి చూశాక ఎవ్వరికి లోపలికి వెళ్లే ధైర్యం రాదు. కాని మీ కన్నయ్య ఎంత సాహసి అంటే ఎలాంటి భయం లేకుండా అంత భయంకరమైన ఎద్దు దగ్గరికి వెళ్ళాడు. నిజంగానా? అయినా నీ రక్ష ఎద్దు వాణ్ణేమి చేయలేదా? ఆశ్చర్యపడే విషయమే కదా. కోపం స్థానంలో అది తన ముందు ఎలా లొంగిపోయిందంటే ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది. అవునక్కయ్య, మీ కృష్ణుడు చాలా అల్లరి పిల్లవాడు, చాలా చతురత కలిగినవాడు. నేను కుండల్ని చాలా ఎత్తులో వేలాడదీశాను. ఇప్పుడు చెప్పండి, బల్ల లేకుండా కుండల్ని కిందికి ఎవరు దింపి ఉంటారో? చతురుడైనా మీకు అన్నయ్యే. తను తన స్నేహితుల్ని పర్వతంలా నిలబెట్టి ఒక మంచి సేనాపతిలాగా ఎలాంటి భయం లేకుండా వాళ్ళ పైకెక్కేశాడు. తర్వాత కుండల్ని కిందికి దింపేశాడు. అదొక్కటి కాదు, 3ంటికి 3 దింపేశాడు. 3? అవునక్కయ్యా, పైనుంచి ఎంత దయగలవాడంటే ముందు ఒక కుండలోని వెన్న అందరికీ పంచేశాడు. మిగిలిన 2 కుండల్ని ఒక కుండ తన స్నేహితులకిచ్చేశాడు. ఇక 2వ కుండ ఆకలితో ఉన్న వానరానికిచ్చాడు. దాని తర్వాత నేను వెళ్లి అడుగుతుంటే తను నన్ను తన తర్కాలతో మునిగేలా చేశాడు. ఇంకా చాలా తేలిగ్గా ఒప్పించేశాడు తను పరోపకారం చేస్తున్నానని. నేనైతే చూస్తూనే ఉండిపోయాను. అసలు నిజానికి ఎలా చెప్తాడంటే ఏ విధంగా పువ్వులా. ఈ కాపు సావిత్రి, ముందు నిర్ణయించుకో. నువ్వు నా కన్నయ్యని మెచ్చుకోవడానికి వచ్చావా లేదా వాణ్ణి నిందించడానికా? నిందించడానికే వచ్చానక్కయ్యా. జానకి నిజం చెప్పింది. మీ కన్నయ్య వెన్న దొంగే. పైనుంచి బలరాముడితో కలిసి పారిపోయాడు. బలరాముడెందుకు? వాడు సాక్షాత్తు గరుడ దేవుడి మీద కూర్చుని వచ్చాడు. అందుకేగా వాడు నీకంటే ముందే వచ్చి ఇక్కడ కూర్చున్నాడు కదా. రా రా, ఇటొచ్చి చూడు. చూడు, కూర్చుని ఎలా కాపలా కాస్తున్నారో, పక్షులు ధాన్యం తినకుండా. ఇక మీరిద్దరూ అనవసరంగా వాళ్ళపై నిందలు వేస్తున్నారు. కన్నయ్య దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయొద్దు. ముందు నా కన్నయ్యపై నిందలు వేస్తావు, తర్వాత కలవాలనుకుంటావు. కానీ అక్కయ్య దొంగతనం. అరే, వాడికి దొంగతనం అంటే అర్థం కూడా తెలిసుండదు. మీ ఇద్దరికి అసలు భయం అనేదే లేదా? హే నారాయణ, ఇక మీరే చెప్పండి, నన్నేం చేయమంటారు? చూస్తుంటే ఎవరిదో దిష్టి తగిలినట్టు అనిపిస్తోంది. పదే పదే నా కన్నయ్య మీద నిందలు వేస్తున్నారు. ఎవరో ఏంటి, మీరిద్దరి దృష్టే సోకింది. మీ ఇద్దరు ఇష్టం వచ్చినట్టు చెప్పే కథలను ఆపండి ఇంకా, లేదా దయచేసి నా ఇంటికి రావడం మానేయండి. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మీరిద్దరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి. అవును, నందరాజుల వారు సరిగ్గానే చెప్పారు. అవును, చెప్పినట్టు ఆలోచించారు. అవును, నిజమే, ఆయన చెప్పినట్టు ఆలోచించారు. ఏంటి ఇలా ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే? అవును, ఆలోచించి చెప్పాలి. అదే మనం అంతా చెప్పాలి. అదే మనం ఆలోచించి చెప్పాలి. ఏంటిది? ఆపండి. నా కళ్ళ ముందే మీరందరూ గోకులంలో ఇలా గొడవ పట్టం నేను చూడలేను. రాజు నేను. అయినా ఇప్పటి వరకు నా నిర్ణయాన్ని ఆజ్ఞగా మీ మీద ఎప్పుడు చెలాయించలేదు. ఇవాళ కూడా అలా చెయ్యను. నాకు తెలుసు మీ అందరి దగ్గర రేపు సూర్యాస్తమయం వరకు సమయం ఉంది. అందుకే ఇది నా విన్నపం. మీరు ఇంటికి వెళ్ళి రాత్రికి మళ్ళీ ఇదే విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించండి. ఏ వ్యాపారైనా నమ్మశక్యంగా లేని విధంగా వస్తువుల్ని క్రయ విక్రయం ఎందుకు చేస్తాడు? అందులో ఏదో లాభం దాగి ఉండే ఉంటుంది.
మనం ఆలోచించుకోవాలి. పొరపాటున అతను పన్నిన పన్నాగపు వలలో మనం అందరం చిక్కుకుపోవట్లేదు కదా. తప్పించుకున్నాంరా బాబు, సమయానికి కంటే ముందే చేరుకున్నాం. సావిత్రి అత్త ఇంత చిన్న విషయాన్ని ఎంతగా ఎక్కించి చెప్తోంది. అలా ఉజ్వలుడు కూడా చెప్పడు. ఏదైనా చాలా ఆనందంగా ఉండింది నిజంగా. నాకైతే వెన్న కూడా దొరికింది కదా. దాంతో పాటు పరోపకారం కూడా అయ్యింది. చెప్పు కృష్ణ, ఇప్పుడెవరింటికి వెళ్ళాలి? ఇవాళ్లే కదా మనం విద్య నేర్చుకున్నది. అప్పుడే మర్చిపోయారా మీరందరూ? లోభం అనే చక్రంలో చిక్కుకుంటే ఇరుక్కున్నట్టే. లోప చక్రంలో చిక్కుకుంటే ఇరుక్కుపోతారు. దొంగ దొంగ అంటుంది నా నిర్దోషి పిల్లాన్ని. ఇవాళ వాళ్ళిద్దరూ అతిగానే చేశారు. ఇది కూడా ఇప్పుడే పగలాలా? అసలే బోల్డంత చింతలో ఉన్నాను. ఈ ఊరి వాళ్ళకి ఎలా చెప్పను? ఎవరు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. చూస్తుంటే అందరి బుద్ధి భ్రష్టు పట్టినట్లు అనిపిస్తోంది. నిజం చెప్పావా యశోద? అందరూ ఆలోచించడం, అర్థం చేసుకోవడం మర్చిపోయినట్లున్నారు. ఎన్ని విధాలు చెప్పి చూసాం అర్థం చేసుకోమని, కానీ ఆ మంద బుద్ధులకు ఏమీ అర్థం కావడం లేదు. యశోద, నువ్వు దేని గురించి అంటున్నావు? నేనైతే ఉదాహరణ కూడా చెప్పి ప్రయత్నించాను, కానీ వాళ్ళ బుద్ధి ముందు ఇంకేది అర్థం కావడం లేదు ఈ ఊరు వాళ్ళకి. ఏంటి? ఊరి వాళ్ళందరూ నా కన్నయ్య మీద నిందలు వేస్తున్నారా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను ఊళ్ళో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే నారాయణుడి సాక్షిగా మాట ఇచ్చి ఆ అపరిచిత వ్యాపారికి తమ పాలు, పెరుగు, వెన్న అన్నీ ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. బాగుందండి మీ వ్యవహారం. నేను గోపికల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు కన్నయ్య మీద వెన్న దొంగ అని నిందలు వేశారు. ఇవాళ సావిత్రి కూడా కన్నయ్యని వెన్న దొంగ అని అనేసింది. జాగ్రత్త యశోద, పొరపాటున వీడు పెద్దవాడై వెన్న దొంగ అవుతాడేమో. సర్లేండి, ఇవన్నీ వదిలేయండి. ఆడవాళ్ళ విషయం నేను చూసుకుంటాను. మీరు సభలో ఏం జరిగిందో అది చెప్పండి ముందు. గోకులంలో కల్మషం వచ్చేసింది యశోద. లోభం అనే స్వార్థం అలముకుంది. అరే ఆగండి ఆగండి, వ్యాపారి గారు ఆగండి ఆగండి. నందరాజు గారు చాలా ప్రయత్నం చేశాడు వ్యాపారి గారు. నందరాజు గారు చెప్పిన మాటలు కొంతమంది తప్ప ఎవరూ పట్టించుకోలేదు. అంటే దీని అర్థం లోభం అనే స్వార్థం నిండిపోయింది. చాలా మంచి సమాచారం తెచ్చావు గూఢాచారి. ఇక త్వరలోనే లోభం యొక్క చమత్కారం ఏంటో తెలుస్తుంది. లోభానికి లొంగకూడదని మనం ఏ పాఠమైతే కన్నయ్యకి చెప్తున్నామో, ఇవాళ అదే విషయం ఈ ప్రజలకు చెప్పడంలో అసమర్థున్నయ్యాను. మీరేమీ విచారపడకండి. నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి. అప్పటికి చాలా ఆలస్యం అయిపోతుంది యశోద. ఈ గోకులవాసులంతా మన సొంత వాళ్ళు. వాళ్ళిలా మన కళ్ళ ముందే తప్పు చేయడం నేను చూడలేను. ఆ సులోచన ఆ వ్యాపారి ప్రభావంలో పడిపోయింది. శంకరి అత్త సుమతి కూడా సులోచన మార్గంలో నడుస్తున్నారు. జాగ్రత్తగా విని కొడలా. ఇవాల్టి నుంచి ఇంట్లో పాలు తాగడం ఆపాలి, పెరుగు తినడం ఆపాలి. ఇక వెన్న అస్సలు తినకూడదు. కానీ అత్తయ్య, కానీ గీనే ఏమీ వినేది లేదు. సులక్షణలాగా ధనవంతులం కావాలా వద్దా? అయితే మరి నేనెలా చెప్తే అలా చెయ్యి. అప్పుడే కదా ఎక్కువ పాలు, పెరుగు, వెన్న అమ్మడానికి వీలవుతుంది మనకు. సులోచనకు ఆ వ్యాపారిలాగా ధనవంతురాలు కావాలనుంది. శంకరి అత్తకి సులోచనలాగా అవ్వాలనుంది.
ఇది ఇలాగే జరిగితే ఊరంతా లోపానికి లొంగిపోయి రేపు ఆ వ్యాపారి దగ్గరికి వెళ్ళిపోతారు. అయితే నేను ఆడవాళ్ళకి నా పద్ధతిలో చెప్పి చూడాల్సిందే. ఇప్పుడు గోకుల వాసులకు ఎవరు ఎంత నచ్చ చెప్పినా జ్ఞానం చెప్పినా వాళ్లకు ఒకే ఒక భాష అర్థమయ్యేది, లోభం అనే భాష. చూస్తుంటే మీ దగ్గర చాలా మంచి పథకం ఉన్నట్లుంది వ్యాపారి గారు. అంతా లాగేసుకుంటాను. మీకేమనిపిస్తుంది ప్రభు? అమ్మ చెప్పితే గోపికలకు అర్థమవుతుందా? కన్నయ్య, ఇంకా ఎంతసేపు వేచి చూడాలి? వెన్న దొంగతనం చేయడానికి ఎవరింటికి వెళ్ళాలి? ఈ నిర్ణయం తీసుకోవడం అంత తేలికేం కాదు. ఇంకా దీని గురించి బాగా ఆలోచించాలనిపిస్తుంది. కానీ నిర్ణయం ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. చూస్తుంటే ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అలాగే తప్పించుకోవడం ఎలా అన్నది కూడా. సావిత్రి అత్త మన శౌర్య విద్య ప్రచారణ గురించి అందరికీ చెప్పేసిందా ఏంటి? కన్నయ్య, త్వరగా రా, చిన్నమ్మ పిలుస్తోంది. ఇప్పుడు తిట్లు తిడతారు, దెబ్బలు వేస్తారు. శౌర్య విద్యా ప్రచారణ నిన్ననే మొదలైంది, ఇంకా ఇవాళ సమాప్తం అయిపోతుంది కూడా. అందరూ అంత గంభీరంగా ఎందుకున్నారు ఇవాళ? గంభీరంగానే ఉంటారు కదా అన్నా. అమ్మ ఇవాళ ఒక మంచి గుణపాఠం నేర్పించబోతుంది. వచ్చారా ఇద్దరు? రండి, కూర్చోండి, రండి. యశోద గారు, అసలు విషయం చెప్పండి. పొద్దున్నే మా అందరిని ఎందుకు పిలిచారు? ఆగండి, అంత తొందర ఎందుకు? ముందు ఈ పిల్లలకి ఏదైనా తినిపించనివ్వండి. ఇక ఆడుకోవడానికి వెళ్ళిపోయారంటే మధ్యాహ్నం వరకు కనిపించరు. అత్తమ్మ చూడు, ఎంతలా చూపించుకుంటుందో తన ఆభరణాలని ఈ సులక్షణ. నువ్వేమి బాధపడకూడలా. త్వరలో తనకంటే ఎక్కువ ఆభరణాలను, ఇంకా మంచి వస్త్రాలను ధరించి తిరుగుదాం. ఇటు చూడండి, మీ ఇద్దరి కోసం ఏం తయారు చేశాను. గోకులం మొత్తంలో ప్రసిద్ధిగాంచిన నా పాలకోవా. ఇదిగో, తీసుకో. యశోదా, ఇవి చాలా ఉన్నాయి కదా. అవును యశోద గారు, ఇవన్నీ నేను కూడా తినలేను. ఎందుకు దిష్టి పెడుతున్నావు సులక్షణ? పిల్లలు పెరిగే వయసు కదా, తిననివ్వు. వీళ్ళ మాటలేమీ పట్టించుకోవద్దు, కడుపు నిండా తినండి. తీసుకో కన్నయ్య. హే నారాయణ, నేను కన్నయ్యకు ఏదైతే నేర్పించానో అది గుర్తుంచుకుని దాన్ని పాటించాలి. తీసుకోండి. నువ్వు కూడా తీసుకో.
ఇవాళ ఒక్కదాని తర్వాత ఒక పాలకోవా దొరుకుతుంది, అది ఎలాంటి అడ్డు లేకుండా. అమ్మ రెండో దాని తర్వాత మూడోది అతి కష్టంగా తిననిస్తుంది. ఇవాళ పాలకోవాతో ఇంత గారాబం చేస్తుంది, ఏదో రహస్యం ఉంది. ప్రభు, ఏంటి మీరు కూడా అదే ఆలోచిస్తున్నారా ఏదైతే నేను ఆలోచిస్తున్నానో? ఇదేదైనా పరీక్ష కాదు కదా. ఏం ఆలోచిస్తున్నారు ఇద్దరు? తినండి. మీ కడుపు మనసు తృప్తి పడే వరకు ఇద్దరు తినండి. చాలు యశోదా, ఇంతవరకు సరిపోతుంది. కాదక్కయ్య, ఇవి శుద్ధమైనవి, వెన్న బెల్లంతో చేసినవి. ఎంత తిన్నా ఎలాంటి హాని ఉండదు. తీసుకో, ఇంకా తీసుకోండి. ప్రభు, ఇది మీకు పరీక్ష. వీడు తింటూనే ఉన్నాడే. పొరపాటున నేను నేర్పించిన పాఠం మరవలేదు కదా, నా యోచన పాడవదు కదా. ఎప్పుడు గుర్తుంచుకో కన్నయ్య, లోపం చాలా భయంకరమైనది. చాలా. ఒకసారి మన మనసులో ప్రవేశించి మన మనసుని లోపల నుంచి పట్టేసుకుంటుంది. ఆ కారణంగా మనం అధికానికంటే అధికంగా ఇంకా అధికంగా ఎక్కువ కావాలని కోరుకుంటాం. ఏమైంది కన్నయ్య, ఎందుకు ఆగిపోయావు? నువ్వే కదా నాకు నేర్పించింది ఎంత అవసరమైతే అంతే తీసుకోవాలని, లోభం ఎప్పుడూ పడకూడదని. చాలా పెద్ద రాక్షసుడు లోభం. ఇంకొంచెం తినడంలో తప్పులేదు కన్నయ్య, తీసుకో. వద్దమ్మా, ఇంకా తింటే నేను నా కడుపు పట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. నా కడుపు కూడా నిండిపోయింది. కన్నయ్య నిజం చెప్పాడు చిన్నమ్మ, లోభం చాలా భయంకరమైన రాక్షసుడు. ఎవరైనా సరే ఈ లోభం వలలో పడితే వాళ్ళు చాలా దారుణంగా ఇరుక్కుంటారు. సరేలే, మీరు వెళ్ళి ఆడుకోండి. అమ్మా, ఈ పాలకోవా నా స్నేహితులకు కూడా తీసుకువెళ్ళనా? ఆ కన్నయ్య, ఇదిగో తీసుకో, తీసుకెళ్ళు. చూడండి, ఈ విషయం చిన్న పిల్లాడికి కూడా అర్థమైంది. అది మీకు అర్థం కావడం లేదెందుకు? ఏం చెప్పాలనుకుంటున్నారు యశోద గారు? కాస్త అర్థమయ్యేలా చెప్పండి. వసంతుడు భోజనం చేశాక కూడా హల్వా తినాలని మారం చేస్తే వాణ్ణి ఎందుకు వద్దంటావు? ఎందుకంటే రుచి లోభంలో వాడికి ఆరోగ్యం పాడవకూడదనే కదా. మరి ఉజ్వలుడు మిట్ట మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లి ఆడుకుంటానని మారం చేస్తే నువ్వెందుకు వాణ్ణి ఆపుతున్నావు? ఇందుకే కదా, ఆటల లోభంలో వాడికి అతిసారం కాకూడదనే కదా. ఇక పురాణాలు చదవడం మంచి విషయమే కదా. మరి శ్రీరాముడి దీపం వెలుగులో పురాణాలు చదువుతాను అంటే వాణ్ణి నేనెందుకని వద్దంటాను చెప్పు? ఎందుకంటే ఈ ఊరి జనమంతా తనని తప్పుగా అనుకోకూడదని. దానికి అర్థం ఇదే కదా. పాలకోవాలో లోపమైనా పురాణ కథలదైనా అధిక ధనం ఆర్జించాలనుకున్నా లోపం ఎప్పుడూ హానికరంగానే ఉంటుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోలేకపోతే మీ పిల్లలకు ఎలా చెప్పగలుగుతారు? చెప్పండి. అందరమ్మలు ఇక్కడికెందుకొచ్చారు? తిట్లు పడ్డాయా ఏంటి? శౌర్య విద్య ప్రచారణ బృందం గురించి అందరికీ తెలిసిపోయిందా ఏంటి? భయపడే విషయాలు ఆలోచించడం మానేయండి. ఇవిగో ఈ పాలకోవా తినండి. లోపల ఇంతకంటే పెద్ద గంభీర సమస్య గురించి చర్చ జరుగుతుంది.
ఎలాంటి సమస్య? లోభం అనే భయంకర రాక్షసుడి సమస్య. వ్యాపారి గారు, నందుల వారు నిన్న సభ ఏర్పాటు చేశారు. ఇవాళ రాణి యశోద గారు స్త్రీలందరినీ తన ఇంటికి పిలిపించారు. మరి మీకేం అనిపించట్లేదా మీరేదో ఒకటి చేయాలని? చెయ్యాల్సిందే గూఢాచారి. అన్నిటికన్నా ముందు సంతకెళ్ళి గోకుల వాసుల కోసం వేచి చూడాలి. సూర్యాస్తమయం కంటే ముందు ఆ మూర్ఖులందరూ అక్కడికి రానున్నారు. వచ్చిన ముందు నారాయణుడిపై ప్రమాణం చేయాలి. వాళ్ళని ఎవరైనా ఎంత అయినా సరే చెప్పి చూసినా సరే దానివల్ల ఎలాంటి అవరోధం కలుగుతుంది గూఢాచారి? మనకున్న అసలైన ధనం ఏంటి? పాలు, వెన్న, పెరుగు, నెయ్యి ఇవే కదా. కాని శ్రీనారాయణుడి కృప వల్ల వాటికి ఎలాంటి లోటు లేదు కదా. మరి మనందరం ముందుగానే ధనవంతులం కదా. అలాంటి గోధనం మీ కుటుంబం సంతానానికి పంచిన తరువాత మిగిలినదంతా కూడా సంతలో అమ్ముడైపోతూనే ఉంది కదా. అలాంటప్పుడు మధుర అపరిచిత వ్యాపారితో తలబాదుకోవాల్సిన అవసరం ఏముంది చెప్పండి? యశోద గారు, మీరు నందరాజుల వారి చింత గురించి ఆలోచించారు, కానీ దాని అవసరం మీకు లేదు. అలాంటి పిచ్చి పనులేమి మేము చెయ్యం. మమ్మల్ని నమ్ము యశోద, మేము ఏది చేసినా ఆలోచించాకే చేస్తాం. లోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకోము కదా. ఇంక నేను వెళ్తాను. మీరు పిలిచారని తెలియగానే అన్ని పనులు వదిలేసి వచ్చేసాను. మమ్మల్ని నమ్ము యశోద, మేము ఏది చేసినా ఆలోచించాకే చేస్తాం. లోపంతో ఎలాంటి నిర్ణయం తీసుకోము కదా. ఇంక నేను వెళ్తాను. మీరు పిలిచారని తెలియగానే అన్ని పనులు వదిలేసి వచ్చేసాను. ఆ లోభరాక్షసుడు ఎవరిని పట్టుకున్నాడు కన్నయ్యా? ఇది వాళ్ళందరూ బయటికి వచ్చాకే మనకి విషయమేంటో తెలుస్తుంది. అలా అయితే అందరినీ చాలా జాగ్రత్తగా చూడాల్సిందే. తప్పకుండా చూడాల్సిందే అన్నా. అప్పుడే కదా మనకు తెలిసేది వెన్న దొంగిలించడానికి ఎవరింటికి వెళ్ళాలని. లేదు లేదు, లోభరాక్షసుడు వీళ్ళ దగ్గర కనిపించడం లేదు. నన్ను నారాయణుడికి అనేక ధన్యవాదాలు. కన్నయ్య, ఆ రాక్షసుడు మా అమ్మను పట్టుకున్నాడా? యశోద వదిన నందనయ్య గారు ఎంతో చింతిస్తున్నారు కదా. తప్పకుండా ఏదో కారణం ఉండి ఉంటుంది. నాకు కూడా నిజమే అనిపిస్తుంది. ధనవంతులు కావాలన్న మోహంతో నేను కాస్త ఎక్కువ చేశాను. లేదు, తప్పించుకున్నా. కానీ మా అమ్మ నాన్నమ్మ వాళ్ళ పరిస్థితి ఎందుకన్నా? కూడలా, మనం సులక్షణలాగా డబ్బులు సంపాదించాలని ఆశపడిపోవడం లేదు కదా. హే నారాయణ, నీ కృప చాలు తండ్రి. చూస్తుంటే లోభరాక్షసుడు ఎవరిని వశపరుచుకోలేకపోయాడనుకుంటాను. ఎలా తీసుకోగలుగుతాడన్నా? మా అమ్మ చక్కగా చెప్పింది కదా. ఏమనిపిస్తుంది యశోద? వీళ్ళకి అర్థమై ఉంటుందా? అదే కోరుకుంటున్నాను. ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతే ఆ నారాయణుడే అర్థమయ్యేలా చెప్పాలి. చూడండి, మధ్యాహ్నం మనమందరం మళ్ళీ కలుద్దాం. మధ్యాహ్నమా? అంటే నువ్వు అప్పుడు నిర్ణయిస్తావా ఇవాళ ఎవరింటికి వెళ్ళి వెన్న దొంగలించాలో? ఇవాళ ఎక్కడ వెన్న దొంగతనం జరగదు. క్షమించండి అన్నా. అమ్మ అంతా విశదీకరించి చెప్పాక కూడా ఎవరికైతే అది ఇంకా అర్థం కాలేదో వాళ్ళింట్లో తప్పకుండా దొంగతనం చేయాల్సిందే ఇవాళ. వ్యాపారి గారు, స్త్రీలందరూ ఇటువైపే వస్తున్నారు. నా చక్రవ్యూహంలో చిక్కుకోవడానికి ఎంత తొందర! వీళ్ళు సాయంత్రం వరకు కూడా ఆకలేకపోయారు. కానీ వాళ్ళు మీ వైపు ఎందుకు చూడడం లేదు?
చూస్తుంటే గోకుల రాణి వీరికి పాఠం నేర్పించినట్లుంది. ఇక మీరే ఏదో ఒకటి చేయాల్సిందే వ్యాపారి గారు. చేస్తాను. నా యోచన అన్నిటికన్నా ఆఖరిలో ప్రయోగిస్తాను. కానీ ప్రస్తుతం ఒక ప్రకటనే చాలు వారు సమాప్తం అవ్వడానికి. నువ్వందరికీ చెప్పేశావు కదా, అందరికీ ముందుగానే డబ్బు ఇవ్వబడుతుందని. అది కూడా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అమ్మిన తర్వాత కాదు, అది అందరికీ ముందుగానే ఇవ్వబడుతుంది. అది కూడా కేవలం ఒక్కరోజుది కాదు, వారం మొత్తానికి. నేను సరైన మాటే మాట్లాడాను. యశోద గారు, నందరాజు గారు అనవసరంగా చింతించారు. ఒకవేళ ఈ వ్యాపారి మనసులో మోసం చేయాలనుంటే ముందుగానే ధనరాశులు ఎందుకు ఇస్తారు? నువ్వన్న మాట కూడా నిజమే సులక్షణ. ఆగరా, ఎందుకింత అల్లరి చేస్తావు అసలు? కాటు కూడా పెట్టనివ్వు. అమ్మా, ముందు కిరీటం పెట్టొచ్చు కదా. ఓహో, ఇక నా మురళి. ఆగరా, ఇదిగో చాలా అయిందా? ఆనందమే కదా. అమ్మా, నేను ఇక్కడి నుంచి మర్చిపోయి వెళ్ళాలని అనుకోవడం లేదు. లేదంటే నేను వెళ్ళాక దీనికోసం మళ్ళీ తిరిగి రావాలి. సరే, ఇక పడుకో. నన్ను కాటుక పెట్టనివ్వు. అమ్మా, అంతంత కాటుక పెట్టొద్దు. నువ్వు చిన్నపిల్లాళ్ళ కనిపిస్తున్నానా నేను? ఆహాహా, చూడండి వేషాలు. ఎంతగా అలంకరించుకుని మీ నాన్న కూడా బయటికి వెళ్లారు. దిష్టి సోకుతుంది కదా, పద. ఆయనకు అవసరమే లేదు కదమ్మా. ఆయన గోకులాన్ని ఏలే రాజు కదా. అయినా నన్నేమీ తక్కువగా అంచనా వేయకు. నేను కూడా నా జట్టుకు రాజునే. ఏం జట్టది? మాదే. మీరేం చేస్తున్నారు ప్రభు? చెప్పవేంటి? ఏం జట్టది? బాలకుల జట్టమ్మా. మేమంతా ఆడుకునే జట్టు. ఏమైందండి? చూడండి, మీరింతగా ఆలోచించకండి. మీరు గోకులానికి రాజు అయితే వీడు బాలకుల జట్టుకి రాజు. మరి నేను కూడా యశోదని కదా, నేనెందుకు తక్కువ? నేను కూడా గోకుల స్త్రీలందరికీ రాణిని. నేనందరికీ అర్థమయ్యేలా చెప్పాను, అర్థం చేసుకున్నారు కూడా. ఉపనందన్ అన్నగారితోనే మాట్లాడొస్తున్నాను ఇప్పుడు. ఆ వ్యాపారి అందరికి ముందుగానే డబ్బిస్తానని ఆశ చూపించాడని తెలిసింది. నాకు తెలిసి నువ్వు నచ్చ చెప్పడం వల్ల ఉపయోగం లేదనిపిస్తుంది. ఇప్పుడే కదా అర్థం చేసుకుని వెళ్ళింది. చెప్పారు కూడా ఆ వ్యాపారి వల్ల అస్సలు పడమని. అంత త్వరగా మారిపోయారా? వీళ్ళందరికీ బుద్ధంటూ లేదా అసలు? ఏదైనా ఒక వికారం మనసులో నాటుకుంటే ఇక మంచి చెడు ఏవీ కనిపించవు. అంటే నేనే ఇప్పుడేదో ఒకటి చెయ్యాలన్నమాట. అమ్మా, నేను వెళ్ళనా? వెళ్ళు. చాలా పెద్ద సమస్యే వచ్చి పడింది సకులారా. ఏం సమస్య? లోభమనే భయానక రాక్షసుడు ఎటు వెళ్ళలేదు. అది ఇంకా ఇక్కడే ఉంది. నాకు తెలుసు. దీని అధిక ప్రభావం మా అమ్మ ఇంకా నానమ్మలపైనే ఉంటుంది. నువ్వు చెప్పేది నిజమేనా ఉజ్వల? అలాంటిదేం లేదు బలరామా. ఈ వాగుడికాయ ఊరుకునే అంటాడు ఏదో ఒకటి మాట్లాడాలని. ఏదో ఒకటి వాగాలని కాదు. ఇవాళ నుంచి ఇంట్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి రోజుకి ఒక్కసారి ఇస్తారంట. కానీ ఎందుకు? అంటే వీలైనంత అధికంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మిగుల్చుకొని ఆ వ్యాపారికి రెండింతల అధిక మూల్యానికి అమ్ముకుంటారట. ఇంత కొంచెంతో ఏమి జరగదు. ఆ సులక్షణ కంటే అయినా సులక్షణ గురించెందుకు? గోకుల మొత్తంలో అధిక ధనవంతులం కావాలి.
అంటే ఇంకా వెన్న సమకూర్చుకోవాలి. అవునత్తమ్మా, ఇలా ఇవ్వండి, నేను పైన పెట్టేస్తాను. దొంగతనంగా చాటుగా తినేవు కదా? లేదు. నీ కంగారు చెప్తోంది. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు కొంచెమైనా వెన్న తినేసే వెళ్ళుంటావు. నిజం చెప్పు. లేదు లేదత్తమ్మా, నేనెందుకు వెన్న తింటాను? నేను కూడా నీకు అత్తను కూడలా? నేను కొలత పెట్టాను. అయ్యో రామా, నువ్వు నిజంగానే వెన్న తినేశావు. అబద్ధం చెప్తే చాలా పాపం అత్తమ్మా. నువ్వెన్నిసార్లు వెన్న కొలుస్తున్నావో అన్నిసార్లు ఆ దండానికున్న వెన్న మీరే తినేస్తున్నారు. పైనుంచి నన్ను దోషిగా నిలబెడుతున్నారా? అది వ్యర్థం కాకూడదనే తింటున్నాను నేను. కానీ నువ్వు చేసిందేంటి? ఎందుకు ఇలా తినేస్తున్నావు? అత్తతో వాదన పెట్టుకుంటావు, మళ్ళీ చాటుగా వెన్న తిని అత్త మీదే నిందలేస్తావా? అయ్యో నారాయణ, ఎలాంటి కోడలిచ్చావయ్యా నాకు. నాకు దూరంగా వెళ్ళు. ఈ వెన్నకుండ చుట్టుపక్కల కూడా కనిపించడానికి వీల్లేదు నువ్వు. ఈ పిల్లను అస్సలు నమ్మడానికి లేదు. ఒకవేళ కోడలు కనుక కుండను దింపాలని ప్రయత్నిస్తే ఇప్పుడు చెప్తాను నా కోడలు పని. అకస్మాత్తుగా నీళ్లు కింద పడతాయి. దాంతో గాబరా పడి అరుస్తుంది. అప్పుడు నాకు తెలిసిపోతుంది. అత్తమ్మా, ఈ వెన్నను ఎవరిని తాకను కూడా తాకనివ్వను. అప్పుడే కదా ధనవంతులమయ్యేది. చాలా ధనవంతురాల్ని. అత్తమ్మ ఒకవేళ వెళ్ళి వెన్న అమ్ముకోలేదు కదా, కనీసం తెలియను కూడా తెలియనివ్వదు. ఎంత ధనం లభించిందో కూడా. తనని ఒక్కదానే ధనవంతురాల్ని కానివ్వను. నేను ధనవంతురాల్ని అవుతాను, చాలా గొప్ప ధనవంతురాల్ని. ఇంతకుముందు ఎప్పుడంటే అప్పుడు వెన్న కావాల్సినంత తినేవాణ్ణి. కానీ ఇప్పుడు ఇద్దరు ఎంత జాగ్రత్తగా ఉంచుతున్నారంటే అది వెన్నకుండ కాస్త స్వప్నంలో కలశంలా అయ్యింది. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది. నారాయణుడికి అనేక కృతజ్ఞతలు. నందుల వారు యశోద గారి మాటలకి లొంగిపోయే ముందే సత్యం తెలిసిపోయింది. ఏంటిది, ఇన్ని కుండల నిండా వెన్నా? దిష్టి పెట్టకు. ఎన్నో రోజులు కడుపు కొట్టుకొని పస్తులుంటూ చాలా కష్టపడి వెన్నను కూడబెట్టాను. అంటే మీరు నిర్ణయం తీసేసుకున్నారా? అంటే ఆ వ్యాపారికి మాట ఇచ్చేద్దామని? అరే, ద్వారంలో సాక్షాత్తు లక్ష్మీదేవి నిలబడి ఉంటే ద్వారం మూసేయకూడదు. నువ్వింకా చిన్నదానివి. అయినా నువ్వు ఇప్పటి నుంచే నీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది. ఈ గోళం మా ఇంట్లో కూడా మొదలైంది కన్నయ్య. అమ్మా, నన్ను పాలు కావాలా, పెరుగు కావాలా, లేదా వెన్న కావాలా, ఏది కావాలన్నా ఒకేసారి ఇస్తానంది. అయితే మన జట్టు ఏదో ఒకటి చేయాల్సిందే అన్నమాట. మీ అందరికీ మీ అధికారం దక్కేలా చేయడం మా కర్తవ్యమే అవుతుంది. ఇక మనం ఇప్పుడు ఏమీ చేయలేము యశోద. ఒకవేళ ఇప్పుడు కనుక నేను వాళ్ళని ఆపానంటే వాళ్ళ నుంచి వాళ్ళు బాగుపడే అధికారాన్ని నేను లాక్కున్నాను అనుకుంటారు. పాలు పెరుగు వెన్నెలపై అందరికన్నా మొదటి అధికారం పశుపక్షులకు ఉంటుంది. దాని తరువాత పిల్లలకు. మనం ఈ అధికారం ఇప్పించాల్సిందే కదా అన్నా? నాకంతా అర్థమవుతుంది కన్నా. నువ్వు అడుగుతున్నది వెన్న దొంగతనం చేయడానికి, ప్రణాళిక తయారు చేయడానికి కదా. కానీ నేను మీ అందరితో కలవలేను. కానీ అన్నా, వద్దొద్దు. క్రితసారి నువ్వే కదా అన్నది,
మనం దొంగతనం కేవలం వానర మహారాజుల సహాయం కోసమే చేస్తున్నామని? అదిగో వానర మహారాజు కూడా తోడుగా ఉండడానికి వచ్చేశారు. ఇవాళ ఎవరు ఎవరికి సాయం చేయకూడదు. ఆ రోజు తన ఆకలిని తీర్చుకోవడానికి మీరు తోడుగా వచ్చారు కదా, దానికోసమే ధన్యవాదాలు చెప్పడానికి వచ్చిందనుకుంటా. ఈ ఆభరణం మీకు ఉపహారంగా అనుకోండి అన్నా. అయితే వానర మహారాజులకి ధన్యవాదాలు. అయినా ఈ బహుమానం నీకు ఇవ్వాల్సింది కదా కన్నా. చూడు, అయినా నా నిర్ణయం ఏమీ మారదు. మీరు కొత్త మిత్రులకి సహాయం చేయగలుగుతారు, కానీ పాత మిత్రులకు సాయపడవా అన్నా? నువ్వెప్పుడు సత్యం పలుకుతావు. నిజం చెప్పు మధుమంగళ, ఏం చేయాలిప్పుడు? అనైతిక కారణంతో దొంగతనం చేయడం అధర్మం అవుతుంది. కానీ విషయం ఒకరి అధికారం గురించి అయితే మాట్లాడకుండా ఉండటం కూడా అధర్మమే. సరే, అయితే నేను మీ అందరితో ఉంటాను. చూడండి, ఈ అమాయకపు పిల్లలకి తెలియనే తెలీదు వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత పెద్ద తప్పు చేయబోతున్నారు. చెప్పు కన్నయ్య, మరి మనం ఏ ఇంటితో మొదలు పెట్టబోతున్నాం? వసంత, వద్దొద్దు, నా ఇల్లు వద్దు. ఉజ్వల, నా ఇల్లు అసంభవం కన్నయ్య. మా అమ్మ ఇంకా నానమ్మ పెద్ద యోధుల కంటే తక్కువేం కాదు. కళ్ళు పెద్దవి చేసుకొని కుండలకు కాపలా కాస్తూ ఉంటారు. కన్నయ్య మురళి ఇక్కడే వదిలి వెళ్ళిపోయాడు. నేను ఇచ్చేసి వస్తానండి. ఇంత గంభీర చర్చ జరుగుతుంటే యశోద కన్నయ్య మురళి గురించి ఆలోచిస్తుంది. కానీ ఏదో ఒక ఇంటి నుంచి మొదలు పెట్టవలసిందే కదా. ఎవరిల్లు? ఏం మొదలు పెట్టాలనుకుంటున్నారు? ఆ చెప్పు మధుమంగళ. సత్యవాదిని అడగొద్దమ్మా, తనైతే మొత్తం రహస్యాన్ని చెప్పేస్తాడు. అమ్మా, ఇది చూడు, ఆభరణం వానర మహారాజు ఎక్కడి నుంచి తెచ్చాడు. అదా సంగతి. అంటే మీరందరూ ఇంటింటికి వెళ్ళి ఇది ఎవరిది అని కనుక్కోవాలనుకుంటున్నారా? అవునా? స్వర్ణందైతే కాదు, కానీ ఒకటి, ఎవరి వస్తువైతే వాళ్ళకి అప్పగించవలసిందే. నేను చెబుతాను మీరు ఎవరెవరింటికి వెళ్లాలో. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగాని వచ్చేది సత్యమిల్లు, ఆ తర్వాత తిరుపతి ఇల్లు, తర్వాత దీక్ష, తర్వాత రామప్రియ, తరువాత ఇన్ని పేర్లు మీరెలా గుర్తుంచుకుంటారు? ఆగండి, నేను సూచిక తయారు చేసి ఇస్తాను. ఇక్కడే ఉండండి. ఏంటి సూచికనా? ఆగండి. అడ్డుపడకండి. ఎవరి పేరైనా మర్చిపోతే? తెలుసో తెలీకో అత్తమ్మ కూడా శౌర్య విద్యా ప్రచారణ బృందం జట్టుకి వచ్చేశారు. మీరందరూ ఎందుకు నవ్వుతున్నారు? ఏం వంట వండుతున్నారు? చూడండి, ప్రభావతి పేరే మర్చిపోయాను. అందుకే అన్నాను నా బుద్ధిని మళ్లించొద్దు అని. తీసుకో. ఇక మీరందరూ దీని సహాయంతో ఒక్కొక్క ఇంటికి వెళ్ళవచ్చును. నువ్వు చాలా మంచిదానివమ్మా. పదండి వెళ్దాం.
అరే ఇప్పుడు మీరెక్కడికి వెళ్తున్నారు? ఇలా చేతులు కట్టుకుని కూర్చోలేను యశోద. ఉపనందన నీతో చర్చిద్దామని వెళ్తున్నాను. ఏదో ఒక ఉపాయం దొరుకుతుందేమో. కన్నయ్య చెప్పు, అందరికంటే ముందే ఎవరిల్లు రాసింది? త్వరలోనే సులక్షణ అత్త కన్నా ఎక్కువ ఆభరణాలు కొనుక్కుంటాను. ఇప్పుడేమైంది కన్నయ్య? ఎవరికైతే ఈ అవకాశం అత్యంత అవసరమో వాళ్ళకి అధికారం కూడా మనకంటే ముందు దొరకాలి కదా. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ గోపాల గోవింద దామోదర. కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 మురళీ మనోహర కృష్ణ. ఇప్పుడేం చేద్దాం? మీకు చెప్పాను కదా, ఇద్దరిద్దరు కాపలా ఉంటారు. దొంగతనం చేయడం అసంభవమే. ఎవ్వరిని ముట్టుకోనివ్వను. అరే, నానమ్మ నిద్రలో మాట్లాడుతుంది. కానీ సమస్య ఏంటంటే మొత్తం పాలు పెరుగు నెయ్య ఆవిడ గదిలో ఉన్నాయి. అయితే మనం అన్నిటికన్నా ముందు గదిలోకి ప్రవేశించే ఉపాయం ఆలోచించాల్సింది. నేను అదే ఉపాయాన్ని అనుసరిస్తాను, ఏదైతే అమ్మతో కలిసి పాటిస్తూ వచ్చాను. కన్నయ్య, ఎవరో ఒకరు లేచే లోపల నీ ఉపాయం ప్రకారం చెయ్యి, త్వరగా. ఇది జరగని పని. రండి. పదండి. चारुपीतं कौशेयसंवीतनितम्बबिम्बम् अनन्तमेघ छविदिव्य
दिव्यमूर्तिं श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रम्। కన్నయ్య, నీకు తాగడం కూడా రాదా? చూడు, ఇలా తాగాలి. పాలు, పెరుగు, వెన్న అన్నీ సమాప్తం. కానీ కడుపు నిండేది వెన్న తిన్నప్పుడే కదా. పాలు పెరుగు తినడంలో వచ్చిన బలముంది చూడు, దాన్ని ఉపయోగిద్దాం. ఇక అక్కడ పర్వతం చేద్దాం. कृष्णचन्द्रं शरणं गतोऽस्मि श्रीकृष्णचन्द्रं शरणं गतोऽस्मि। ఎవ్వరు తాకడానికి వీల్లేదు నా వెన్నని. చాలా మొత్తం ధనాన్ని ఆర్జిస్తాను నేను, చాలా మొత్తం. ఇక అంతా అయిపోయినట్టే. కుండపైన మూతలో నీళ్లున్నాయి. కుండ కొంచెం కదిలిస్తే ఈ నీళ్లు నీ నానమ్మ మీద పడిపోతాయి ఉజ్వల. మన గోళ్ళకి లేచినా లేకపోయినా నీటి చుక్కలు పడగానే నానమ్మ వెంటనే లేసిపోతుంది. పాలు పెరుగులతో వచ్చిన బలంతో ఎక్కువసేపు పర్వతంలా నిలబడతాము. చెయ్యాలనుకున్నది త్వరగా చెయ్యి. వసంత, పూజ గదిలోంచి కమల పుష్పం తీసుకురా. ఉజ్వల వాళ్ళ నాన్నమ్మ ప్రతిరోజు నారాయణుడికి అలంకరిస్తూ ఉంటుంది. లేదు లేదు, నేను తీసుకురాకపోతే మనం పట్టుబడిపోతాం. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? కన్నయ్య, నీకెలా తెలుసు మా నానమ్మ కమల పుష్పాలు అలంకరించి పూజ చేస్తుందని? మళ్ళీ ఇరుక్కున్నాను. ఇదైతే చెప్పలేను. నేనే నారాయణుణ్ణి, నాకే కదా తన పూజ చేసేది. నేనే చెప్పుంటానులే. మాటలు తగ్గించి ఈ పర్వతాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నానమ్మ లేస్తే చాలా పెద్ద సమస్య తయారవుతుంది. హే నారాయణ, నేను నా భర్త విచారాన్ని చూడలేకపోతున్నాను. ఏమీ తినను కూడా తినడం లేదు. ఈ గోకుల వాసులను మీరే సంభాళించాలి. ఆ లేకపోతే ఇదిగోండి, ఈ గోలలో పడి తన మురళిని ఇవ్వడమే మర్చిపోయాను. ఇంత మండుటెండలో తిరిగి వచ్చేలోపు నేనే వెళ్ళి ఇచ్చి రావడం మంచిది. సూచిక ప్రకారం అందరూ కలిసి శంకరి అత్త ఇంటికి వెళ్ళుంటారు. ఇవాళ ప్రభు దొంగతనంలో పట్టుబడబోతున్నారు.
లేవడమే లేదు. ఎక్కువసేపు ఈ పర్వతం నిలబడలేదు. అయితే ఇలాగే వెన్న తీసి ఇస్తాను. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ ఆ కుండని ఎత్తే ప్రయత్నం చెయ్యి కన్నయ్య. మేమింకెంతోసేపు నిలబడలేము. కానీ కుండ చాలా బరువుగా ఉందన్నా. మరి నేను కొంచెం సహాయం చేయనా? నానమ్మ చెప్పుంటది కల్లో. మీ అమ్మ గొంతు కూడా గుర్తుపట్టలేదా దుష్టుడా? దొరికిపోయాం అందరం. చూస్తున్నావేంటి పిన్ని? మీ కన్నయ్యని ఇలాగే వేలాడనిస్తావా ఏంటి? అరే నువ్వా? నువ్వెంత మంచిదానివి పిన్ని, ఎంతో బలశాలివి కూడా. మీరు మీ కన్నయ్యను పడిపోకుండా కాపాడారు ఇవాళ. నానమ్మ తప్పుగా మాట్లాడుతుంది పిన్ని. మీకంటే మంచి వాళ్ళు గోకులంలోనే లేరసలు. అలాగా? అసలు గోకులమేంటి, మొత్తం లోకంలో మీకంటే ఎవరూ లేరని. చాలు ముందు వెన్న దొంగిలించావు, ఇప్పుడు నాకే వెన్న పూస్తున్నావా? నువ్వేం తప్పించుకోలేవు కన్నయ్య. తిన్నగా అక్కయ్య దగ్గరికి తీసుకెళ్తాను. వద్దు. పిన్ని, నువ్వు కూడా జానకి ఇంకా సావిత్రి అత్తల్లాగా నా మీద నింద వేస్తున్నారా? చెయ్యి వదిలి ఒక్కసారి నా వైపు చూడు ముందు. చెప్పు, నేనింత చిన్నవాణ్ణి, నేను దొంగతనం చేయగలుగుతానా? నేను కేవలం ఉజ్వలుడికి సాయం చేస్తున్నాను పిన్ని. తను చెప్పాడు ఈ మధ్యన తనకి వెన్న దొరకడం లేదని. అందుకే నేను. నన్నెందుకు ఇరికిస్తున్నావు కన్నయ్య? ఇరుక్కుపోయాం రా బాబు, అట్టు చూడండి. మీరు నిద్రపోతున్నారు కదా పిన్ని. మేమింకా ఈ పరిస్థితిని తెలుసుకొని మా అంతట మేమే వెన్ను తినాలనుకున్నాం. అరేరే, ఏడవకు కన్నయ్య, నేను నిన్నేం అనలేదు. సరే ఊరుకో ఇక్క. కన్నయ్య, త్వరగా బయటికి రా, చిన్నమ్మ వస్తోంది. ఆ వెన్న గిన్నె నా కోసం ఎప్పుడూ దాచి ఉంచుతారా? అది నాకు ఇవ్వవా పిన్ని? వెన్న ఉన్న ఆ గిన్నె సంగతి వీడికెలా తెలిసిందసలు? ఇవ్వకపోతే నేను వెళ్తున్నాను మరి. ఆగు కన్నయ్య, ఇప్పుడే తెస్తాను.
నందరాజు చెప్పిందే నిజం. వీళ్ళకింతగా చెప్పినా సరే వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం ఉండలేదు. ప్రభావతి కూడానా? చూస్తుంటే వీళ్ళందరూ నిర్ణయం తీసేసుకున్నట్టున్నారు. ఇదిగో ఇక నేను వెళ్ళనా? దొంగ, నీకింత సాహసమా? నా కళ్ళ ముందే నువ్వు వెన్నని దొంగిలిస్తావా? కన్నయ్య, జానకి సావిత్రులు చెప్పింది నిజమైతే కాదు కదా? లేదు లేదత్తయ్య, నేను దొంగిలించలేదు. తను వచ్చాడు. మూర్ఖురాలిననుకుంటున్నావా? నీ ముఖాన అంటిన వెన్న మొత్తం కథ చెప్తోంది. మీరు మోసపోతున్నారత్తమ్మా. నా ముఖాన వెన్నంటింది వాస్తవమే, కానీ నేను తినలేదు. తనే వచ్చాడు. ఆపవే, నాకన్నీ తెలుసు. నా ఈ వెన్న మీద పొద్దుట్నుంచి నీ దృష్టి ఉంది. నిజం చెప్తున్నానత్తమ్మా, నన్ను నమ్మండి. తనే వచ్చాడు, తనే వెన్న తిన్నాడు. తనే వచ్చాడు. అసలు ఎవరొచ్చింది? కృష్ణుడు. చూడండి నేనేం తెచ్చాను. దీనికోసం పట్టుబడతావని సంకటాన్ని ఎందుకు నువ్వు చుట్టుకున్నావు? నువ్వే కదా చెప్పింది దేనికి లోభించకూడదని. అయ్యో, ఇది ఏమైనా నా కోసమా? ఇది మన జట్టు కోసం, జట్టులోని వాళ్ళ కోసం. ఎక్కడున్నాడు మన వానరరాజు? ధన్యవాదాలు వానర మహారాజా. తప్పకుండా ఇల్లు వదిలే ఇక్కడికి వచ్చుంటారు. ఇక మీరు అదివ్వండి, ఇక ఇది తీసుకోండి. ఇది చాలా బుద్ధిగల వానరం. వెంట్రుక వాసిలో తప్పించుకున్నాం, క్షణంలో తప్పించుకున్నావు. లేకపోతే బాగా దెబ్బలు పడేవి. ప్రభు, త్వరగా మీరేదో ఒకటి చేయాల్సిందే. సులోచన పిన్ని స్త్రీల బృందంతో మాట ఇవ్వడానికి ఆ వ్యాపారి దగ్గరికి బయలుదేరింది. నేను చెప్పాను కదా, సూర్యాస్తమయానికి ముందుగానే వస్తారు. అందరూ వస్తారు. ఏమైంది మీకు? మీరందరూ ఏది అర్థం చేసుకోవడానికి సిద్ధంగానే లేరు. అక్కడ సులక్షణ ఆడవాళ్ళందరినీ తీసుకుని ఆ వ్యాపారికి మాటివ్వడానికి వెళ్తోంది. ఇక్కడ మీరిద్దరూ నా కన్నయ్య మీద, గోకులం రాజకుమారుడి పైన వెన్న దొంగతనం ఆరోపణ చేస్తున్నారు. ఇక ఆ భగవంతుడికే తెలియాలి గోకుల స్త్రీలు ఏమవుతారన్నది. ఏమైంది ప్రభు? ఏ ఆలోచనల్లో మునిగిపోయారు? ఏదో ఒకటి చేయండి. నాకు చాలా బాగా గుర్తుందన్నయ్య, మీకు నేను చేసిన పాయసం చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పటికీ ఆ రుచి మీకు గుర్తుండే ఉంటుందని ఆశపడుతున్నాను. తినన్నయ్యా, ఇష్టమైనంత తిను. ఇలాంటి తీయదనం బెల్లానికి తెలియదు, తేనె నేర్చుకోలేదు. అద్భుతం దేవకి, అద్భుతం దేవకి, అద్భుతం. నువ్వు చేసిన ఈ క్షీరాన్నం కోసం విశ్వం మొత్తంతో యుద్ధం చేయగలుగుతాడు ఈ కంసుడు. అక్కడెందుకు నిలబడ్డావు? రా రా, తినిపించు సోదరి. చింతించాల్సిన అవసరం లేదన్నయ్య, నేను విషయమేమీ కలపలేదు.
తినిపించు. ఆహా, ఉత్తమం, అతి ఉత్తమం. అవును, ఇంత ప్రేమ అది దుష్ట సోదరుడిపైన ఎందుకు? ఏమైంది దేవకి? పొరపాటున భయపడిపోలేదు కదా ఈ కంసుని చూసి? ఇక్కడ ఈ ఎలుక అసహాయ స్థితిని చూసి నీకు అనిపించలేదు కదా ఈ కంసుని తప్పించుకోవడం అసంభవమని? ఆ విష్ణు అవతారాన్ని, అలాగే వాడి భక్తులకు కూడా. ఎవరైతే అసంభవాన్ని సంభవంగా, అలాగే సంభవాన్ని అసంభవంగా చేయగలిగేవారో అదే నారాయణుడి లీలన్నయ్య. చూడు దేవకి, మీ నారాయణుడు కేవలం కొంతమంది అసురులను హతమార్చగలుగుతాడు. ఆ అసురుని ఏం చేయగలడు? ఎవరైతే ఒక వికారంగా మారి వాడి భక్తులనే లోపల నుంచి పట్టుకుంటే? ఏ భక్తులు శ్రీనారాయణుడి భక్తితో ముడిపడి ఉన్నారో వాళ్ళని నారాయణుడు ఎలాంటి వికారాలకు లోను కాకుండా చూసుకుంటాడు. అలాగే వాళ్ళని నిరాశపరచడు. మురళి, ఈ మురళినాదం సుమతి, విన్నావా నువ్వు? అవును, ఎంత మధురంగా ఉంది. కన్నయ్య, ఇదెక్కడి నాదం? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ?